గ్రామాల్లో చేసే గ్రామీణ వైద్యులు కొంతమేరకు గుండె నొప్పి అని చెప్పే లక్షణాలను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి వారికి తోచిన సలహాలు ఇచ్చి మెరుగైన వైద్యం కోసం గుండె వైద్య నిపుణుల దగ్గరికి పంపించడం వలన కొంతమేరకు గుండె రోగాలలో వారిని మనం రక్షించడం జరుగుతుంది. ఇటువంటి వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడికి, అలాగే గుండె వైద్య నిపుణులు ఎన్నో క్లిష్టమైన వ్యాధులను వారు అరికింటించి వారి ప్రాణాలను కాపాడుతున్న ప్రతి ఒక్క వైద్యులకు ప్రపంచ హృదయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడొచ్చే గుండె నొప్పులకి, గుండెకు సంబంధించిన రోగాలకి గుండె వైద్య నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. గుండె యొక్క ఇబ్బందులు అది ఉన్నోడికైనా లేనోడికైనా, చదువుకున్నోడికైనా చదువు లేనోడికైనా, తెలివి కల్లోడికైనా తెలివి లేనోడికైనా, డాక్టర్కైనా పేషెంట్కైనా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఏమవుతుందో తెలియని గందరగోళంలో ఉన్నారు. అందుకని మొదటగా గుండె యొక్క బలాన్ని పెంచుకోవాలి, గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవాలని, అందుకని ప్రతి ఒక్కరూ కొంత సమయాన్ని కాలినడకన నడవడం జరగడం వలన గుండెలో కొవ్వు పేరకపోవడం, గుండె యొక్క ఇబ్బందులను తగ్గించడం జరుగుతుంది. కొంత సమయాన్ని మీ బంధువులకు, మీ స్నేహితులతో గడపండి. నలుగురితో నవ్వుతూ సంతోషంగా గడపడం వలన కొంత గుండెకి ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చినట్లు జరుగుతుంది. దానివలన శారీరకంగా, మానసికంగా గుండె దృఢపడుతుందని తెలియజేస్తున్నాను. ఒకటే గుండె, ఒకటే జన్మ.